వెల్కమ్ టు ఎంసీటీవీ. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ఎమ్మెల్యే షాజాన్ బాషా అసెంబ్లీలో తన వారిని వినిపించారు. నాటుసార తాగడం ఆరోగ్యానికి హానికరం. ఎక్సైజ్ జిల్లా అధికారి జయరాజ్ వెల్లడి. మదనపల్లి పట్టణంలోని నక్కలదిన్నె తండానందు నాటుసార వినియోగంపై అవగాహన సదస్సు. మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే షాజాన్ బాషా అసెంబ్లీలో స్పీకర్ రఘురామరాజును కోరారు. జాతీయ గీతాన్ని మదనపల్లిలోని రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ నుంచి ఆంగ్లంలోకి తర్జమా చేశారని తెలిపారు. ఇక్కడ జాతీయ గీతాన్ని ఆలపించినట్లు గుర్తు చేశారు. ఎంతో పేరు ప్రఖ్యాత ఉన్న మదనపల్లి జిల్లా కేంద్రంగా చేయాలని కోరారు. అలాగే మదనపల్లి టమాటో మార్కెట్లో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ చొరవ చూపాలని కోరారు. షాజాన్ బాషా గారు, గుంటూరు. నమస్తే అధ్యక్ష. మదనపల్లి వచ్చి దేశానికి జాతీయ గీతం అందించిన కాన్స్టిట్యున్సీ మదనపల్లి అధ్యక్ష. ఈరోజు జనగణమన మనం పాడుతున్నామంటే ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మదనపల్లికి వచ్చి అక్కడ బెంగాలీ భాషలో నుంచి ఆంగ్లేయ భాషలో ట్రాన్స్లేట్ చేసి అక్కడే మొదటిసారిగా పాడి దేశానికి అందించిన మదనపల్లి. 1860లోనే మదనపల్లికి మద్రాసు రాష్ట్రంలో సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ యాజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్గా గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మదనపల్లికి జిల్లా చాలా అవసరం ఉంది అధ్యక్ష. పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో కూడా మాటిచ్చారు. ఈరోజు ఏదైనా అది మంచి జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేత్తో, లోకేష్ బాబు చేత్తోనే కావాలని చెప్పి సవినయంగా కోరుతున్నారు అధ్యక్ష. ఇన్ ద సేమ్ టైం మదనపల్లి వచ్చి టమేటాకి ఫేస్ ఆఫ్ ద క్రాప్స్ అధ్యక్ష. అక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ కానీ లేదా పల్ప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఇస్తే ఏదైతే యూఏఈ కంట్రీస్ ఉన్నాయి అక్కడ ప్రతి నెలకు 500 కోట్ల టమాటా పల్ప్ అవసరం ఉంది అధ్యక్ష. దీనికోసం ప్రత్యేక శ్రద్ధ చూసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దీనిపైన మదనపల్లి పైన రోడ్స్ పైన, రోడ్ వైడనింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి న్యాయం చేయాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను. నాటుసార తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ అధికారి జయరాజ్ అన్నారు. మదనపల్లి నక్కలగిన్నెలో గురువారం ఎక్సైజ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. నాటుసార తాగడంతో త్వరగా మృత్యువాత పడతారని తెలిపారు. కుటుంబంలో కూడా చిన్నచూపు చూస్తారని అన్నారు. ఎక్సైజ్ శాఖ చేసిన తనిఖీలలో నాటుసార తయారీలో పలు విష పదార్థాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యంగా ఉండాలంటే మంచి అలవాట్లు చేసుకోవాలన్నారు. ఎవరైనా నాటుసార అమ్మినట్లు తెలిస్తే ఎక్సైజ్ శాఖకు తెలపాలన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మధుసూదన్, ఎక్సైజ్ సిఐ భీమా, లింగయ్య, 1 టౌన్ సిఐ ఎరిషా వలి, సిఐలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమైన పాయింట్స్ మన ఆఫీసర్స్ అందరూ అధికారులు వచ్చారు. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తారు, జాగ్రత్తగా వినండి. మీ తరఫున కూడా ఇక్కడ చుట్టుపక్కల పోలీస్ ఇన్స్పెక్టర్ రవి గారికి, బీటీ గారికి, ఇతర ఎక్సైజ్ సిబ్బందికి, నక్కలదిన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ అన్నమయ్య, ఈ సమావేశం చేసిన విలేకరులకు ఈరోజు నాటుసార నిర్మూలనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా అవగాహన సదస్సు కూడా కండక్ట్ చేస్తుంది. దీన్ని మీ దగ్గర పెట్టడం కారణం ఏంటంటే ముఖ్యంగా ఇప్పటికే కొన్ని అవగాహన సదస్సులు పెట్టి ఉండొచ్చు గతంలో. అయితే ఇప్పుడు దీని ప్రత్యేకత ఏంటంటే నాటుసార ప్రాంతాల్లో అవగాహన సదస్సు కల్పించి మీకు అవసరమైన రిహాబిలిటేషన్ వర్క్ కూడా త్వరలో చేపట్టడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం ప్రణాళిక చేపట్టడం జరుగుతుంది. అదే సమయంలో మీకు అవగాహన ద్వారా మీ చేస్తున్న కార్యక్రమం, ఒకవేళ మీలో ఎవరైనా చేస్తున్న నాటుసార తయారీ కానీ, అమ్మకం కానీ, రవాణా కానీ ఎవరైనా చేస్తున్నట్టే దాన్ని మానడం కోసం ప్రత్యేకంగా మీకు ముందుగా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీకు తెలుసు, చాలామందికి ఎక్కువ మంది నాటుసార తాగడం వల్ల అనేక దుష్ఫలితాలు ఉన్నాయి. సార తాగడం వల్ల ఫస్ట్ ఇంట్లోనే సమస్యలు వస్తాయి. ఇంట్లో సమస్యలోనే బయట సమస్యలు వస్తాయి. ఇంట్లో ఏం సమస్యలు ఉంటాయి? ఇంట్లో పిల్లలు నాటుసార చూసి వాళ్ళు కూడా టెంప్ట్ అవుతారు. తాగితే ఎలా ఉంటుందని నెమ్మదిగా తాగడం ప్రారంభిస్తారు. వాళ్ళు కూడా తాగడం ప్రారంభిస్తే ఏమవుతుంది? కుటుంబం దెబ్బతింటుంది కదా. పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్. మనం ఎలా ఉన్నా
పిల్లల భవిష్యత్తు పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, పైకి ఎదగాలని మన ఆశయం. అది మనకు తెలియకుండానే దెబ్బతింటుంది. తర్వాత ఇంట్లో భర్త నాటుసారా తయారు చేయడం, ఆయనే తాగడం, తర్వాత అమ్మడం, ఈ చేయడం వల్ల ఏమవుతుందంటే భర్త మానసిక స్థితి సరిగా ఉండదు, శారీరకంగా కూడా ఆరోగ్యం పాడైపోయింది. లోపల ఈ నాటుసారా తాగడం వల్ల ఏమవుతుంది, లివర్, కిడ్నీస్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. చివరికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి బిలో 50 years చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేము ఒక విలేజ్ పేరు చెప్పడం, కానీ ఆ గ్రామంలో నాటుసారా ఉధృతంగా తయారవుతుంది. ఒక ఇంట్లో చెక్ చేస్తే బెల్లం దొరికింది, సారా దొరికింది. బెల్లం నాటుసారా తయారు చేయడానికి పాత్రలు కొన్ని దొరికాయి. ఒక పాత్రలో, చిన్న పాత్రలో అమ్మోనియా పెట్టి ఉంది. అమ్మోనియా పెట్టింది, దాన్ని సీజ్ చేసాము. అమ్మోనియా అల్యూమినియం పాత్రలో పెట్టబడి ఉంది. అయితే దాన్ని అమ్మోనియా పాత్రను సీజ్ చేయగా తీస్తే అడుగున చిల్లులు పడి ఉంటుంది. అంటే అల్యూమినియం ఎంత గట్టిగా ఉంటుంది మీకు తెలుసు కదా, అల్యూమినియం పాత్ర. దాన్ని మనం కొట్టినా కూడా ఏం పట్టబడదు తప్ప చిల్లులు పడదు. కానీ అది చిల్లులు పడిందంటే దాన్ని అర్థం చేసుకోవాలి, అమ్మోనియా దాన్ని తినేసింది అన్నమాట. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనమే కాదు, మనకు అలవాటు ఉంటే మానేయాలి, అలవాటు లేకపోతే మంచిది. అలవాటు ఉన్న వాళ్ళకి ఈ దుష్ఫలితాలు చెప్పి మానిపించడం ఈ ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీనికి మనందరం కంకణం కట్టుకొని నాటుసారా మానేయాలి, మానిపించాలి, తర్వాత గ్రామాలను మంచిగా తయారు చేయాలి. సో దీనికి అందరూ కృషి చేస్తారని తెలియజేస్తూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సహకరించవలసిన కోరుతూ మీ భర్తలు కానీ, అన్నలు కానీ, తమ్ముడు కానీ ఎవరైనా నాటుసారా చేస్తూ ఉంటే వాళ్ళతో మానిపించేది మీ వల్లనే అవుతుంది. చరిత్రలో ఇలాంటి చాలా ఘట్టాలు ఉన్నాయన్నమాట. గతంలో నాటుసారాయిని అంతం చేసిన వాళ్ళలో మహిళలు ముందుకు రావడం వల్లనే జరిగింది. కాబట్టి మీరు అనుకుంటే సాధించవచ్చు. ఇందాక డిప్యూటీ తహసీల్దార్ గారు, పోలీస్ ఇన్స్పెక్టర్ గారు మంచి విషయాలు చెప్పారు. చట్టం గురించి చెప్తాను నేను. ఇప్పుడు చట్టాలు కఠినంగా ఉన్నాయి. శిక్ష పడితే 8 ఏళ్ళు బెయిల్ కూడా రాదన్నమాట. ఇంతకుముందు బెయిల్, స్టేషన్ బెయిల్ వచ్చేది, ఇప్పుడు బెయిల్ రాదు. మీకు నాన్ బెయిలబుల్ కేసెస్ అయినాయి. పనిష్మెంట్స్ కూడా తీవ్రంగా ఉన్నాయి. చట్టపరంగా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినాంచి నాటుసారాయి మీద దృష్టి పెట్టి కంట్రోల్ కాని వాళ్ళని పీడీ యాక్ట్ ద్వారా కూడా పంపమని ఆదేశాలు ఉన్నాయి. ఎవరైతే ఎక్కువగా చేస్తూ ఉంటారో వాళ్ళకు బెయిల్ రాకుండా 1 year జైలు శిక్ష పడుతుంది. బెయిల్ రాదు. ఎక్కడో రాజమండ్రి కానీ, చెంచల్గూడ జైలు కానీ ఇక్కడ పెడతారు. చట్టాలతో పాటు నైతికంగా కూడా మనము మారాల్సిన అవసరం ఉంది. చట్టం అనేది భయపెడుతుంది. నైతికంగా అంటే మనము, మన పిల్లలు, మన సంసారం బాగున్నారంటే దాని జోలికి వెళ్ళకూడదు అనేది మహిళలంతా నిర్ణయం తీసుకోవాలి. పట్టణం అడిగొట్టున ఉంది. ఈ ప్రాంతం కూడా పేరు ఉంది. ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది సాగా అనేది, అది పోవాలనేది మా ఉద్దేశం. కాబట్టి జిల్లాధికారులు ఫస్ట్ ఇక్కడికి వచ్చారు మీకు అవేర్నెస్ కల్పించడం కోసం. ఈ నాటుసారా అనేది మనకి ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి మీరు అందరూ మానుకొని ప్రభుత్వం తరపున ఏమైనా సహాయ సహకారాలు అందించాలంటే అవన్నీ కూడా మీకు అందిస్తాము. సో ఈ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దీని నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాం. సార్ నమస్తే. వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక చిత్తూరు బస్టాండ్లో వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో రీలే దీక్ష చేపట్టారు. వీఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పొదల నరసింహులు మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేర్చాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు వాల్మీకులకు మోసం చేశారని ఆరోపించారు. పాదయాత్రలో మంత్రి లోకేష్ బాబు కూడా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వాల్మీకులకు న్యాయం చేసి ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు మోహన్, పులకుంట్ల హరిబాబు, శ్రీనివాసులు, విష్ణు, భోగిటి, మధు, వేణు తదితరులు పాల్గొన్నారు.
విచ్చేసిన మీడియా మిత్రులకు, మా వాల్మీకి బంధువులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఒక్కరోజు వీలైన అధ్యక్ష కూర్చొని కారణం అసెంబ్లీలో పార్లమెంట్కి పంపించడానికి బిల్లు రెడీ చేసి పార్లమెంట్కి పంపించాలని చెప్పి మేము ఈరోజు వాల్మీకి ఎస్టీ కావాలని చెప్పి ఈరోజు ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నాం. శాంతియుత ర్యాలీలు ఎన్నో చేపట్టాం. అదేవిధంగా రోడ్డు ఇబ్బందులు అయితేమి, కలెక్టర్ ఆఫీస్ ముట్టలు అయితేమి, అదే ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టలు అయితేమి ఎన్నో శాంతియుత ఉద్యమాలు చేపట్టడం జరిగింది. మాకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో వస్తున్నాయి, కానీ వాల్మీకిలు ఎస్టీ చేస్తామని ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ వాల్మీకిలు ఇంతవరకు ఎస్టీ చేయలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా వాల్మీకిలు ఎస్టీ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ నిరసన తెలియజేస్తున్నాం. అదేవిధంగా 5 జిల్లాలు ఎస్టీలు గాను 8 జిల్లాలు బీసీలు గాను కొనసాగుతూనే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని మోసం చేస్తున్నాయి. వాల్మీకి బోయిలు కులవృత్తి లేని బోయిలకి వాల్మీకిని ఎస్టీ చేయమని చెప్తే ప్రతి రాజకీయ పార్టీ వాడుకుంటారు. కాబట్టి మమ్మల్ని చేసే దాఖలాలు లేవు. కావున ప్రతి వాల్మీకి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈసారి ప్రతి నియోజకవర్గంలో అయితేమే, ప్రతి మండలాలు అయితేమే, ప్రతి గ్రామాలు అయితేమే ఖచ్చితంగా వాల్మీకులు ఉద్యమికాలు చేస్తున్నాం. ఈసారి రాబోయే ఎలక్షన్ లోపల వాల్మీకిని ఎస్టీ జాబితా చేయకపోతే ప్రత్యేకంగా వాల్మీకి ప్రత్యేకంగా ఒక పార్టీ ఎన్నుకుంటుందని చెప్పి ఈ సమావేశం చేస్తున్నాం. ఈ సమావేశంలో ఖచ్చితంగా వాల్మీకి ఎస్టీ జాబితా చేయాలి. లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా 11 సీట్లు వచ్చాయో ఆ విధంగా అన్ని పార్టీలకి ఇదే విధంగా వస్తాయని చెప్పి ఈ సమావేశం చేస్తున్నాం. మేము కూటమికి ఈసారి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా వాల్మీకి ప్రతి జిల్లాలో కూడా వాల్మీకి కూటమికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఎందుకంటే వాల్మీకి ఎస్టీ చేస్తామని చెప్పి పాదయాత్రలో లోకేష్ బాబు గారు కూడా మాకు చెప్పడం జరిగింది. ఆ నమ్మకంతో ఈసారి వాల్మీకి ఎస్టీ చేస్తామని నమ్మకంతో మేము ఓట్లేసి గెలిపించాం. కాబట్టి దయవంచి ఈ పార్లమెంట్లో నుండి మీరు బిల్లు పాస్ చేసి అసెంబ్లీ నుండి పార్లమెంట్కి పంపించాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సమావేశం చేస్తున్నాం. మదనపల్లిలో పలు ప్రాంతాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక రామారావు కాలనీలో గురువారం క్రిస్టియన్ మైనారిటీ నాయకులు జాన్ బాబు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకున్నట్టు తెలిపారు. కేవలం ₹100 చెల్లించి సభ్యత్వం తీసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసులు, శ్రీరాములు, రెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ సభ్యత కార్యక్రమం గౌరవ కౌన్సిలర్లు ఇన్ఛార్జీలతో కలిపి వైస్ చైర్మన్ వెంకటరెడ్డి గారితో కలుపుకొని ఈ విధంగా అందరితో ఎస్బీఐ కాలనీ, రామారావు కాలనీ, గౌతమి నగర్, గొల్లపల్లి, ఈ గొల్లపల్లి బైపాస్ రోడ్లో ఉంటున్న అన్ని వార్డులు కలుపుకొని ఈ సభ్యత కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన ప్రీతమ నాయకులు గౌరవ శ్రీ షాజహాన్ బాషా గారి యొక్క ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ సభ్యత కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈరోజు చాలా సంతోషం, చాలామంది వచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నారు. ఈ సభ్యత్వం వల్ల ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారికి వచ్చే లాభాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, పార్టీ అధిష్టానము పేద కార్యకర్తలను గురించి
వారికి ఏమన్నా మనం సహాయం చేయాలి అని చెప్పి ఎవరైతే సభ్యత్వం నమోదు తీసుకుంటారో వారికి 5 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు వారి వెనకారికి ఆర్థిక సహాయం అందించడం. అంతేకాదండి, దాదాపు ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల ఈరోజు మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకైతే ఇవాళ దాదాపు 820 రూపాయలు ఫ్రీ సిలిండర్ డబ్బులు మాకు ఈరోజు మా వీధిలో పడ్డాయి. ఆ విధంగా ప్రభుత్వము చేస్తున్న పేద ప్రజలకు మంచిగా చేస్తున్న ఈ పేద ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క మంచి కార్యక్రమం ద్వారా అనేక విధమైన ఆశీర్వాదాలు ప్రజలు పొందుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు, ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారం రోజులు ఇది అక్కడ ఇక్కడ అనేక చోట్ల కార్యక్రమం పెట్టి మరి ముఖ్యంగా ఒక టీంని ఏర్పాటు చేశాం. ఆ టీము ప్రజలకు వెళ్ళి తెలియపరుస్తున్నాము. ఏమని తెలియపరుస్తున్నామంటే సభ్యతల వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అని మేము తెలియపరుస్తున్నాం. చాలామంది మొన్న మా ప్రియతమ నాయకులందరూ 100 కొద్ది సభ్యతలు చేస్తున్నాం. కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియపరుస్తున్నాం. అందరికీ నమస్కారం. మదనపల్లి శాసనసభలో శాసన భాషాన్న గారి ఆదేశాల మేరకు మదనపల్లిలో ప్రతి వార్డులోన సభ్యత కార్యక్రమం చురుగ్గా పాల్గొంటున్నారు. కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరూ చురుగ్గా పాల్గొంటున్నారు. అదే విధంగా ఈరోజు రామారావు గారిలో శ్రీరాములు, శ్రీనివాసున్న, రెడ్డి కుమారు, అలాగే జాన్ బావ వాళ్ళ పాస్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా రామారావు కాలనీలో బ్రహ్మాండంగా సభ్యత కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నాము. అలాగే ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి మాకు 100 రూపాయల కార్డు సభ్యత్వం ఇవ్వండి, తెలుగుదేశం పార్టీలో మేము భాగస్వాములు అవుతామని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీలో మేము కార్యకర్తలము, నాయకులము ప్రజలను కూడా భాగస్వామ్యం చేసుకొని పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తే జగన్ గారి ఆధ్వర్యంలో మదనపల్లి సభ్యత కార్యక్రమంలో ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానిక శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో 115 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కాలేజీ కరెస్పాండెంట్ గురుప్రసాద్ తెలిపారు. అలెక్స్ టెక్నాలజీ సంస్థ డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా 30 మంది బిజినెస్ ప్రాసెస్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరికి ఒక్కొక్కరికి 2.16 లక్షల చొప్పున వార్షిక ఆదాయం వేతనం అందజేస్తారన్నారు. అదే రోజు డిఎన్బి టెక్నాలజీస్ వారి ఆధ్వర్యంలో జరిగిన ప్రాంగణ ఎంపికలో 85 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరికి వార్షిక వేతనం 2.04 లక్షలు ఉంటుంది. వీరందరూ బెంగళూరుతో ఉద్యోగం చేయవలసి ఉంటుందని తెలిపారు. గత 2 రోజులుగా మా శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఆల్సెక్ టెక్నాలజీస్ బెంగళూరు నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 30 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. వీరు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తారు. వీరికి వార్షిక వేతనం 2,16,000 కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే డిఎన్బి టెక్నాలజీస్ బెంగళూరు వారు కూడా 2 రోజుల నుండి క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరిగింది. వారి కంపెనీలో 85 మంది సెలెక్ట్ కావడం జరిగింది. 3వ సంవత్సర విద్యార్థులు ఇంతమంది సెలెక్ట్ కావడం చాలా హర్షదాయకం. డిఎన్బి టెక్నాలజీస్లో వార్షిక వేతనం 2,04,000 ప్రొవైడ్ చేస్తారు. ఈ 2 కంపెనీలు కూడా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తాయి. ఈ పిల్లలందరికీ కూడా మనకు నియరెస్ట్ ఐటీ హబ్ బెంగళూరు కాబట్టి పిల్లలకు మంచి సౌలభ్యంగా ఉంటుంది. మా పిల్లలు, మా లెక్చరర్స్ కూడా మంచి కమిట్మెంట్తో పనిచేసి 115 మంది 2 కంపెనీలు సెలెక్ట్ కావడం జరిగింది. ఇందుకు కృషి చేసిన ప్రిన్సిపల్ మరియు సిబ్బంది, ప్లేస్మెంట్ ఆఫీసర్స్కి నా ప్రత్యేక అభినందనలు. కంపెనీ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి టీడీపీ కార్యకర్త సభ్యత్వ నమోదును చురుగ్గా చేయాలని టీడీపీ మైనారిటీ
నాయకుడు ఎస్ఏ మస్తాన్ అన్నారు. గురువారం స్థానిక బెంగళూరు బస్టాండ్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలైన పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు తీసుకోవాలన్నారు. నియోజకవర్గ జిల్లాలో మొదటి స్థానం నిలపాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీరామ్, వినోద్ కుమార్, సీనా రాయల్, నాగమణి, స్వరూప, సుధాకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులంతా కలిసి బెంగళూరు బస్టాండ్లో సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సభ్యత నమోదులో దాదాపు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటికీ నియోజకవర్గంలో 24,000 సభ్యత్వాలు చేయడం జరిగింది. ఇది ఒక రికార్డు. ఎందుకంటే ప్రారంభించిన అతి కొద్ది రోజుల్లోనే 24,000 మంది స్వచ్ఛందంగా వారే వచ్చి 100 రూపాయలు కట్టి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం అంటే ఇది ఒక శుభపరిణామం. ఎందుకంటే ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఉండే ఆదరాభిమానాలు ఎలా ఉన్నాయో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలుస్తూ ఉంది. 1,00,000 సభ్యత్వాలు టార్గెట్గా చేసుకొని ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ఇంకా రాబోయే రోజుల్లో 1,00,000 సభ్యత్వాలని దాటి చేయగలుగుతామని విశ్వసిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మదనపల్లిను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ఎమ్మెల్యే షాజాన్ బాషా అసెంబ్లీలో తన వాణిని వినిపించారు. నాటుసారా తాగడం ఆరోగ్యానికి హానికరం. ఎక్సైజ్ జిల్లా అధికారి జయరాజ్ వెల్లడి. మదనపల్లి పట్టణంలోని నక్కలదిన్నె తండానందు నాటుసారా వినియోగంపై అవగాహన సదస్సు. ఇవి అప్డేట్స్. నమస్తే.